ఒకప్పుడు మన దేశం సహాయం కోసం ఇతర దేశాల వైపు చూసేది. కానీ ఈ రోజు ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలన్నీ మన వైపు ఆశ్చర్యంగా, గౌరవంగా చూస్తున్నాయి. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ గారి నాయకత్వంలో మన విదేశాంగ విధానం ఎలా మారిపోయిందో చూస్తే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఈ రోజు ప్రపంచ అగ్ర దేశాలన్నీ భారతదేశపు కొత్త విదేశాంగ విధానం గురించి మాట్లాడుకుంటున్నాయి. దీన్నే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే స్ట్రాటజిక్ అటానమీ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మన దేశానికి ఏది మంచిదో మనమే నిర్ణయించుకుంటాం. ఎవరి ఒత్తిడికి, బెదిరింపులకి లొంగం. దానికి నిలువెత్తు సాక్ష్యం ప్రస్తుతం పశ్చిమాసియాలోని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే సముద్ర మార్గం నిప్పుల కొలిమిలా మండుతోంది. అక్కడ అమెరికా, ఇజ్రాయెల్ లాంటి అగ్రరాజ్యాల నౌకలు వెళ్తే చాలు ఇరాన్ దళాలు వాటిపై దాడులు చేస్తున్నాయి. ప్రపంచమంతా ఆ దారిలో వెళ్లాలంటేనే భయంతో వణికిపోతోంది. కానీ అదే మండుతున్న సముద్రంలో మన ఇండియాకు చెందిన 2 భారీ గ్యాస్ ట్యాంకర్లు ఆ దారిలో రాగానే ఇది భారతదేశపు నౌక, మన మిత్రదేశం, దీనిని సురక్షితంగా వెళ్లనివ్వండి అని చెప్పి ఇరాన్ అధికారులే స్వయంగా మన నౌకలకు దారి ఇచ్చి పంపించారు. ఇది ఎలా సాధ్యమైంది? ఇదే మన దౌత్య శక్తి. ఒకే సమయంలో మనం అమెరికాకు మంచి మిత్రులం, అదే సమయంలో రష్యాకు కూడా బెస్ట్ ఫ్రెండ్. ఒకవైపు ఇజ్రాయెల్ తో మనది విడదీయరాని స్నేహం, మరోవైపు ఇరాన్ తో కూడా మన బలమైన సంబంధాలు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలవగానే మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు నేరుగా ఇరాన్ మంత్రులతో చర్చలు జరిపారు. మన దేశ ఇంధన భద్రతకు, మన నౌకలకు ఎలాంటి ముప్పు రాకూడదని స్పష్టం చేశారు. ఆ దౌత్యమే ఇప్పుడు పనిచేసింది. అమెరికా లాంటి దేశాలే దాడులకు భయపడుతున్న చోట భారతదేశం పేరు చెబితే శత్రువులు కూడా దారి ఇస్తున్నారు. దట్ ఈజ్ ఇండియా. ఇదే కదా అసలైన చాణక్య నీతి అంటే. ఈ కొత్త బలమైన భారతదేశం గురించి మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఒక భారతీయుడిగా మీకు గర్వంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.